సనత్ నగర్ నియోజకవర్గంలో నిన్న మన ఫతేనగర్ బ్రిడ్జ్ నుంచి అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ బేగంపేట వెళ్లే దారిలో నిన్న షర్ఫుద్దీన్ అనే ఒక వ్యక్తి ముస్తాబాద్కి చెందిన వ్యక్తి తెలియకుండా ఇక్కడ చనిపోవడం బాధాకరం. ఇక్కడ అతని స్థానికుడు కాదు కాబట్టి పాపం అతను తెలియక చనిపోయాడు. వారికి వారి కుటుంబానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా కోటా నిలిమ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. నేను తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఒకటే అడగదలుచుకున్నా, మీరు ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో వెళ్ళి యాజ్ ఏ ఎమ్మెల్యేగా సమీక్షలు జరుపుతున్నారు, మరి ఇక్కడ ఎందుకు సమీక్షలు జరపట్లేదు? వర్షం వస్తుందన్న సంగతి తెలుసుగా గత 10 రోజుల నుంచి ఇక్కడ సమీక్షలు జరపకుండా మరి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఏ ఫైల్ ముందు సనత్ నగర్ నియోజకవర్గంలో ఏ ఫైలు ముందుకు పోనివ్వటం లేదు. మరి అధికారులని ఎట్లాంటి పని చేయనియట్లేదు. అలా అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే పనిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పెట్టుకున్నారు. మా ముఖ్యమంత్రి గారు సామాన్య వ్యక్తిలా వచ్చి అమీర్పేటలో, బల్కంపేటలో ప్రతి చోట డ్రైనేజ్లో వస్తుంటే ఈయన గతంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, ఇక్కడ కార్పొరేటర్లు కూడా వాళ్ళవారే. కానీ ఇక్కడ వచ్చి సమీక్షలు జరపకుండా చనిపోయిన తర్వాత వారు చేసిన తప్పిదాలను మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు గతంలో ఇక్కడ నుంచి కాన్వాయ్ చేసుకొని ఎన్నోసార్లు వచ్చారు. మీకు తెలియదా ఇక్కడ వాటర్ స్టోరేజ్ అవుతుందన్న సంగతి? మీరెందుకు చెప్పలేదు? ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండేళ్లకే అది చేయలేదు, ఇది చేయలేదని చెప్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మీ కార్పొరేటర్లకు, మీ కార్యకర్తలకు మీకు అన్నీ తెలుసు. ఇది షర్ఫుద్దీన్ చనిపోవడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ, మీ ఎమ్మెల్యేలు, మీరు, మీ కార్పొరేటర్లు. కానీ మా ముఖ్యమంత్రి గారు సామాన్య వ్యక్తిగా వచ్చి హైదరాబాద్లో ఎక్కడ ఏం జరిగినా వచ్చి సమీక్షలు జరుపుతున్నారు. మీరు అట్లా చేయకుండా మా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.